ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా రిపబ్లిక్ డేకి సంబంధించిన పెరేడ్ జరిగింది కదా. ఆ పెరేడ్లో కొన్ని పట్టికల ప్రదర్శన జరిగిందనమాట. పట్టికలు అంటే పర్టికులర్గా ఒక థీమ్తో ఆ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేదా రాష్ట్రం చేస్తున్న ప్రముఖ కార్యక్రమాలు కావచ్చు, వాటిని ప్రజెంట్ చేస్తూ అందరికీ తెలియజేయడం కోసం ఈ టేబుల్స్ని పట్టికలను అయితే నిర్వహిస్తూ ఉంటారనమాట పెరేడ్లో. అయితే ఈ గణతంత్ర వేడుకల్లో రాష్ట్రాల పట్టికలు, ఏ రాష్ట్రము ఏ పట్టికల ప్రదర్శన జరిగింది, నెక్స్ట్ ఏ మంత్రిత్వ శాఖ ఏ సంస్థ నిర్వహించింది, ఏ పట్టికలు నిర్వహించింది అవన్నీ చెప్తూ, ఎందుకంటే లాస్ట్ చాలా ఎగ్జామ్స్లో వీటి మీద క్వశ్చన్ అడిగాడు. అండ్ బెస్ట్ టేబుల్ అవార్డు ఎవరికి వచ్చిందో కూడా నేను చెప్తాను. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేనేం ఓన్గా ప్రిపేర్ చేయలేదు. పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ప్రముఖ సంస్థ. ఇది ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ ఉంటుంది, అందరికీ తెలిసిందే. వీళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదే ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అవి మీకు తెలుస్తాయి. అండ్ మీరు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎక్కువ టైం కన్స్యూమ్ లేకుండా మనం 10 minutes లోపే అయిపోయేలాగా అయితే వీడియో చేద్దాం. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఆ స్టేటు అండ్ ఏ థీమ్తో టేబుల్ నిర్వహించింది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ అండి. బుగున్ కమ్యూనిటీ రిజర్వ్ వికసిత్ భారత్ అనే థీమ్తో వాళ్ళ యొక్క పట్టికను పెరేడ్లో నిర్వహించడం జరిగింది. తర్వాత హర్యానా మేరీ పరివార్ మేరీ పెహచాన్ అనే థీమ్తో నిర్వహించారు. మణిపూర్ తంబల్ గి లంగ్లా తామరా ధారాలు. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ స్వావలంబన కలిగిన మహిళలు వికాస్ మంత్రం సెల్ఫ్ రిలయంట్ ఉమెన్ మంత్ర ఆఫ్ వికాస్ అనే థీమ్తో కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఒడిస్సా అండి. వికసిత్ భారత్లో మహిళల సాధికారిత ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ వికసిత్ భారత్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అండి. బస్తర్ మురియా దర్బార్కి చెందిన అదీమ్ జన్సద్ ఆఫ్ బస్తర్ మురియా దర్బార్. నెక్స్ట్ రాజస్థాన్ వికసిత్ భారత్ మెయిన్ పదోర్ మహేర్ దేశ్. వికసిత్ భారత్ మెయిన్ పధారో మహిరే దేశ్ అనే థీమ్తో నిర్వహించారు. సో ఓకేనా, వీటికి కొన్ని తెలుగు అర్థాలు అయితే లేవు, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో తెలుగు అర్థాలు రావు. మ్యాక్సిమం హిందీ అంటే ఆ భాషలో అర్థాలు లేదా ఇంగ్లీష్లో రావడమే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను మార్చడం, విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేయడం. ట్రాన్స్ఫార్మింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మేకింగ్ స్టూడెంట్స్ గ్లోబల్లీ కాంపిటేటివ్. నెక్స్ట్ లడక్ అండి. వికసిత్ భారత్ లడక్ జర్నీలో ఉపాధి ద్వారా మహిళలకు సాధికారిత. వికసిత్ భారత్ ఎంపవరింగ్ ఉమెన్ త్రూ ఎంప్లాయ్మెంట్ ఇన్ లడక్ జర్నీ. ఓకే, నెక్స్ట్ తమిళనాడు. ప్రాచీన తమిళనాడులోని కుడువలై వ్యవస్థ ప్రజాస్వామ్యానికి తల్లి. కుడువలై సిస్టమ్ ఇన్ యాన్సెంట్ తమిళనాడు మదర్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఆ రోజుల్లో ఈ ప్రాచీన తమిళనాడులోని కుడవలై అనే వ్యవస్థను ప్రజాస్వామ్యానికి తల్లిగా భావించేవారు. నెక్స్ట్ గుజరాత్. థోర్డో గుజరాత్ సరిహద్దు టూరిజం యొక్క గ్లోబల్ ఐకాన్. థోర్డో ఏ గ్లోబల్ ఐకాన్ ఆఫ్ గుజరాత్స్ బార్డర్ టూరిజం. నెక్స్ట్ మేఘాలయ అభివృద్ధి చెందుతున్న పర్యాటకం. మేఘాలయస్ ఫ్లోరిసింగ్ టూరిజం. నెక్స్ట్ జార్ఖండ్ యొక్క తాసర్ సిల్క్. ఓకేనా, జార్ఖండ్ యొక్క తాసర్ సిల్క్ అనే థీమ్తో వాళ్ళ యొక్క పెరేడ్లో అయితే వాళ్ళ టేబుల్ని అయితే ప్రదర్శించారు. తర్వాత ఉత్తరప్రదేశ్ అండి. అయోధ్య వికసిత భారత్ సమృద్ధ విరాసత్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఎగ్జామ్లో. నెక్స్ట్ తెలంగాణ అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యం తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల వారసత్వం. డెమోక్రసీ ఎట్ ద గ్రాస్ రూట్స్ ద లెగసీ ఆఫ్ తెలంగాణస్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే థీమ్తో నిర్వహించారు. సో ఓకే, నెక్స్ట్ మంత్రిత్వ శాఖలు మరియు సంస్థలు చూసుకుంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్-3 భారత అంతరిక్ష చరిత్రలో ఒక సాగా. చంద్రయాన్-3 సాగా ఇన్ ద ఇండియన్ స్పేస్ హిస్టరీ. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ యొక్క శాస్త్రీయ జోక్యాల ద్వారా పర్పుల్ రెవల్యూషన్ త్రో సైంటిఫిక్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ సిఎస్ఐఆర్ అనే థీమ్తో నిర్వహించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సామాజిక సాధికారత కోసం బాధ్యాయుతమైన ఏఐ అని ఒక థీము, అంటే రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ చైతన్యవంతమైన గ్రామాలు వైబ్రెంట్ విలేజెస్.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. G20 సమ్మిట్ విజయం, సక్సెస్ ఆఫ్ ది G20 సమ్మిట్ అండి. భారత ఎన్నికల సంఘం, భారత ప్రజాస్వామ్య తల్లి, ఇండియన్ మదర్ ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్ 8 సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ విస్టా వికసిత్ భారత్ కా పాఠ్యబింబ్, సెంట్రల్ విస్టా వికసిత్ భారత్ కా పాఠ్యబింబ్ అనే థీమ్తో నిర్వహించింది. నెక్స్ట్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత్ ప్రజాస్వామ్య తల్లి, భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే థీమ్తో నిర్వహించింది. నెక్స్ట్ CRPF అండి, మహిళా సాధికారిత, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే థీమ్తో నిర్వహించింది. నెక్స్ట్ IAF, హద్దులు దాటిన శక్తి, పవర్ బియాండ్ బౌండరీస్ అనే థీమ్తో అయితే వీళ్ళు నిర్వహించడం జరిగింది. ఓకేనా. మొత్తము 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 16 అండ్ మిగతా సంస్థలు అండ్ మంత్రిత్వ శాఖలు కలిపి 11. ఇవి ఒక 16, ఇవి ఒక 11 నిర్వహించడం జరిగిందనమాట ఆ పెరేడ్లో. ఓకేనా. ఇందులో నేను చెప్పేది ఏంటంటే ప్రతి రాష్ట్రం యొక్క థీమ్ని వీలైనంత వరకు గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఇందులో ఫస్ట్ గిఫ్ట్ అందుకున్న రాష్ట్రం వచ్చేసి ఢిల్లీలో జరిగిన ఈ పెరేడ్లో పాల్గొన్న ఒడిశాకు చెందిన ట్యాబ్లో అంటారు ఇంగ్లీష్లో, ఈ ఏడాది రిపబ్లిక్ డే పెరేడ్లో అత్యున్నత బహుమతిని అందుకుంది. లాస్ట్ 2023లో ఏ స్టేట్ అందుకుందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది అప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, ఇప్పుడు ఇది సపరేట్గా వీడియో చేశాను కాబట్టి చెప్తున్నాను. ఒడిశా పట్టికల్లో మహిళా సాధికారతపై సందేశాలతో రఘురాజ్పూర్ వారసత్వ హస్తకళల గ్రామం యొక్క నమూనాని వాళ్ళు ప్రదర్శించారండి. రఘురాజ్పూర్ అనే యొక్క వారసత్వ హస్తకళల గ్రామం యొక్క నమూనాని వాళ్ళ ట్యాబ్లోలో ప్రదర్శించడం జరిగింది. అయితే రఘురాజ్పూర్ పట్టచిత్రం హస్తకళల ద్వారా అద్భుతమైన హస్తకళలు, కళాత్మకతను ఈ పట్టిక ప్రదర్శిస్తుంది. అంతేకాదు కుటీర పరిశ్రమల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతను ఇది హైలైట్ చేస్తుంది. గజేంద్ర సాహు పర్యవేక్షణలో ట్యాబ్లో మోడల్ను సిద్ధం చేయడం జరిగిందండి. అండ్ పీపుల్స్ చాయిస్ కేటగిరీలో చూసుకుంటే ఒడిశాతో పాటు గుజరాత్కి చెందిన ఈ పట్టిక మొదటి బహుమతిని గెలుచుకుంది. పీపుల్స్ చాయిస్ కేటగిరీలో ఒడిశా, గుజరాత్ ఫస్ట్ బహుమతిని గెలుచుకున్నారనమాట. అండ్ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క పట్టిక ఉత్తమ పట్టికగా ఎంపికైందండి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత ప్రజాస్వామ్య తల్లి, భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే పేరుతో తన పట్టికను ప్రదర్శించింది అక్కడ. కాబట్టి వాళ్ళు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వాళ్ళు మినిస్ట్రీస్లో వీళ్ళు బెస్ట్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. రాష్ట్రాల్లో అయితే ఒడిశా అండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సెకండ్ది వచ్చేసి పీపుల్ చాయిస్ కేటగిరీలో చూసుకుంటే ఒడిశా, గుజరాత్ 2 గెలుచుకున్నాయి. నార్మల్గా చూసుకుంటే ఓన్లీ గుజరాత్ గెలవడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నేను కొన్ని చెప్తాను చూడండి. ఇక్కడ ఈ రిపబ్లిక్ డేకి ఒక థీమ్ ఉంది, అదేంటంటే ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ. ఓకేనా, ఈ థీమ్తో ఈ రిపబ్లిక్ డేని అయితే కండక్ట్ చేశారు. అండ్ వికసిత్ భారత్ కూడా, వికసిత్ భారత్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే రిపబ్లిక్ డే అనగానే మీరు కొన్ని క్వశ్చన్స్ మీ మైండ్లో వస్తూ ఉంటాయి. ఏంటి, ఎందుకు జరుపుకుంటారు? అయితే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, మరేంటి కొన్నింటినే ప్రదర్శించారంటే అలా కాదండి. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సెలెక్ట్ చేస్తుంది. ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది ఒక్కొక్క స్టేట్కి. అంటే 2 ఇయర్స్కి ఒకసారి, 1 ఇయర్స్కి ఒకసారి, లేదా ఒక్కొక్క రాష్ట్రానికి వాళ్ళు సెలెక్ట్ చేసిన రాష్ట్రాలకి కొన్ని థీమ్లు ఇస్తారు. లేదా వాళ్ళే ఆ రాష్ట్రాల్లో సెలెక్ట్ చేసుకున్న థీమ్స్ని రాష్ట్రాలకు పంపాల్సి ఉంటుంది. వాళ్ళు అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఆ థీమ్తో వాళ్ళు పట్టికను తయారు చేసి ఢిల్లీలో ప్రదర్శింపజేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ ఏదైనా సరే ప్రదర్శన అనేది కూడా ముఖ్యం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ థీమ్తో కండక్ట్ చేశారు, దేనికి ఫస్ట్ గిఫ్ట్ వచ్చింది అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పరేడ్లో మనకు చూసుకుంటే ఎవరు అతిథిగా పార్టిసిపేట్ చేశారు, చీఫ్ గెస్ట్గా అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగా ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.